శ్రమల దినాలు రాబోతున్నాయి. అయితే నువ్వేం చేయబడుతున్నావు తెలిసిన, నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట తప్పించబడతావో, శత్రువు చేతుల నుండి తప్పించబడి జీవం కలిగిన దేవుని యొక్క చేతులు పడతావో, వారికి మాత్రమే ఇక సింహాసనం వ్యతిరేకంలో ఉండే యోగ్యులు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఆ ఏ బందులే పదుగుతుంది, తెల్లారుతుంది, సోమవారం వచ్చింది, ఆదివారం వస్తుంది అని నామకార్థంగా నువ్వు బ్రతికినవనుకో, ఏ గంట ఏ గడియ నీది కాదు. సమయములన్నీ నా దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నువ్వు మారు మనసు పొంది దేవుని చేత క్షమాపణ పడి శరలో పాతాల శరలో నుండి నిత్యమైన నా దేవుడు ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠిత కొండ అనబడుతున్న సియోను కొండపై నిలబడు. నువ్వు తప్పించబడకపోతే పాతాలను దిగిపోతావు. తప్పించబడితే నా దేవునితో, నా దేవుని ఆలవేయబడుతున్న ప్రతిష్ఠించబడుతున్న వారికి వేరుగా చేయబడిన ప్రతిష్ఠించిన స్థలంలోకి నువ్వు నిలబడతావు. ఎవరైతే ప్రతిష్ఠించుకుంటామో వారందరూ ఆయన ఎదురు నిలబడటకు, తన కుమారుడుగా తన కుమారుడితో పిలుచుటకు శక్తి కలిగిన వారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. 20వ పుస్తకంలో ఈ మాట రాయబడి ఉంది. 20వ పుస్తకం 4వ అధ్యాయము 14వ వచనంలో మాట చదివి ముగిద్దాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి, ఇదిగో సంగమా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ తనాన్ని కడిగి వేసుకోవాలంట? చెడుతనాన్ని కడిగి వేసుకో. చెడుతనం నిన్ను వేలుబడి చేస్తుందేమో, చెడు అలవాట్లు నిన్ను ఏలుబడి చేస్తుందేమో, చెడు యొక్క గుణ లక్షణాలు నిన్ను వేలుబడి చేస్తుందేమో, చెడు యొక్క అశ్లీలమైన వాటివన్నీ నిన్ను వేలుబడి చేస్తుందేమో. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సియోనులోకి నేను పోకుండా, దేవుని కన్నులు ఎదుట నేను నిలబడకుండా అవి అడ్డుగాడుగా నిలబడి ఉన్నవి. ఎక్కడ నిలబడినవంటే హృదయము. హల్లెలూయా. అందుకే నా దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా అన్నట్టుగా నీ హృదయము దేవునికి ఆలయముగా ఉన్నది. దాన్ని వ్యాపారముగాను, దాన్ని విచ్చలవిడదానిగాను, దానిలో అనేకమైన అసహ్యకరమైన చీకటి శక్తులు నివాసం ఉన్నందుకు కావాల్సిన అయోగ్యములు మీరు చేస్తున్నారేమో. ఆయన హృదయము ఆయనకు దూరంగా ఉంది. సియోనులో నువ్వు ప్రవేశించాలంటే, సియోనులుగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, నీ హృదయంలో దాచబడిన పాపము, నీ హృదయంలో ఉన్న శాపాన్ని ఎవరైతే తొలగించుకుంటారో, పరిశుద్ధపరుచుకుంటారో, వారందరూ ఎక్కడ ఉన్నారంటే, వారందరూ ఎక్కడ ఉంటారంటే ప్రతిష్ఠించబడిన కొండ పైన ఆయనతో కలిసి ఉంటారు. హల్లెలూయా. మనందరం ఆయనతో కలిసి ఉండాలంటే మనము లోకముల నుండి తప్పించబడాలి. శరీరంలో ఉన్న ఆలోచనల నుండి తప్పించబడాలి. ఉపదేశ క్రమానికి మనము లోబడాలి. లోబడే స్వభావం మనకుంటే మనతో కూడా ఆయన సహవాసం చేయటకు ఆయనకి ఇష్టమై ఉన్నది. 3 విషయాలు చెప్పాను. బెన్యామీను గోత్రంలో 12 విషయాలు ఉన్నాయి. 12 యొక్క గుణ లక్షణాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే 3 చెప్పుకుంటూ వెళ్దాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.